అన్న వందనాలన్న. వందనాలు బ్రదర్. అయితే 2 ప్రశ్నలు ఉన్నాయన్న. అది వచ్చేసి ఇప్పుడు యేసు ప్రభు మన కొరకు పాపి అయి చనిపోయాడు కాబట్టి ఇప్పుడు చాలామంది కొన్ని బోధలు చేస్తారు. చనిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్ ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు అంటుంటాడు కదా సిల్వలో. అలా డైరెక్ట్ ఆయన అక్కడికి వెళ్ళాడంటారా, లేదంటే పాపిగా చనిపోయాడు కాబట్టి ఈ 3 రోజులు పాతాళంలో ఉండి సువార్త చేస్తున్నారని కొందరు అంటుంటారు. ఓకే, అట్లా దాన్ని ఎలా తీసుకోవాలి అనేది. ఓకే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడా అన్నది ప్రశ్న, అంతేనా? ఒకటి, లేదా ఇమీడియట్గా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడా, లేదంటే ఆ 3 రోజులు ఎక్కడ ఉన్నాడు, సమాధిలోనే ఉన్నాడా అన్నట్టుగా. ఓకే, ఒకటేంటంటే యేసు ప్రభు పాపిగా మరణించలేదు కానీ పాపాల కోసం మరణించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పాను. యేసు ప్రభు పాపిగా మరణించలేదు, పాపుల కోసం మరణించాడు. ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి. ప్రాణం అంటే రక్తము. రక్తాన్ని ప్రాణంతో పోల్చడం జరిగింది కదా పాత నిబంధనలో. పాత నిబంధన లేవికాండ మనం చూసినప్పుడు ప్రాయశ్చిత్తము అంటే మూసిపెట్టడం, దాచిపెట్టడం, కవర్ చేయడం. టు కవర్, అటోన్ అంటే టు కవర్ అని. అంటే ఆ బలి పశువు రక్తాన్ని బట్టి మన పాపం కవర్ చేయబడింది, ప్రాయశ్చిత్తం చేయబడింది, మూసిపెట్టబడింది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి మన పాపాలు ప్రాయశ్చిత్తం జరిగాయి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అందరితో ఆయన పని అయిపోయింది. ఒకవేళ యేసు ప్రభు పాపం చేసి మరణించుంటే ఆయన నరకానికి వెళ్ళాలి. యేసు ప్రభు పాపుల కోసం ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, ప్రాణం ఇచ్చాడు. ఆయన పాపి కాదు, పాపంగా చేయబడ్డాడు. ఇకపోతే యేసు ప్రభు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆయన పరదేశికి వెళ్ళాడు అని లేఖనాలు చెప్తున్నాయి. పరదేశికి వెళ్ళాడు అనగానే అక్కడ ఈ మధ్య వచ్చినటువంటి కొంతమంది మేధావులు ఏం చేస్తున్నారు అంటే ఆయన పరదేశికి వెళ్ళి 3 రోజులు అక్కడ స్వార్థ ప్రకటించి అక్కడి నుంచి అక్కడున్న వ్యక్తుల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు, పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనేటువంటి బోధ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఉన్నటువంటి లేఖన భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నటువంటి కారణం చేత ఇలాంటి ఒక ఆలోచన తీసుకుని రావడం జరిగింది. ఏంటంటే యేసుప్రభు 3 రోజులు అక్కడ పరిచర్య చేసి అక్కడి నుంచి పరలోకాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు, చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు అనేది దీన్ని ఇక్కడ ముడిపెడుతున్నారు. ఇప్పుడు నేను చదివినిపిస్తాను చూడండి. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణము ఆయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా అని వ్రాయబడింది అక్కడ. ఆయన ఆరోహణం అయ్యాడు అంటే మొదట ఏం చేశాడంట, భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు అనేటువంటి మాట ఉందంట. ఇక్కడ భూమి యొక్క క్రింది భాగాల కంటే ఎక్కడికి ముడిపెట్టారు తీసుకొచ్చి, పరదేశు అనే దానికి తీసుకొచ్చారు. మీకు అర్థమవుతుందా? భూమి యొక్క క్రింది భాగాలు దిగాడు అనేదాన్ని ఎక్కడ ముడిపెట్టారు తీసుకొచ్చి, పరదేశికి వెళ్తున్నాను చెప్పాడు యేసు ప్రభు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని అన్నాడు. కాబట్టి భూమి యొక్క క్రింది భాగాలంటే పరదేశు. అక్కడ వెళ్ళి ఏం చేశాడంట, చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు. అంటే పరదేశంలో ఉన్నటువంటి పాతలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అలా తీసుకుని వెళ్ళిపోయాడు అంటున్నారు. దాని అర్థం అది కాదు. ఆయన ఆరోహణమాయను అనగా, ఆరోహణం అంటే కింది నుంచి పైకి వెళ్ళాడు, ఆరోహణం. ఆయన ఆరోహణమయ్యాడు అంటే దాని అర్థం మొదట అవరోహణమయ్యాడని అర్థం. భూమి యొక్క క్రింది భాగాలకి అని అంటే అర్థం భూమి మీదకి వచ్చాడని అర్థం. అంతేగా పరదేశికి వెళ్ళాడు, పాతాళం వెళ్ళాడని కాదు ఇక్కడ రాయబడుతున్న సందర్భం. దీన్ని నేను ఇంగ్లీష్లో చదివినిపిస్తాను. కింగ్ జేమ్స్ బైబిల్ చూడండి, 9వ వచనం. నౌ దట్ హీ అసెండెడ్, వాట్ ఈజ్ ఇట్ బట్ దట్ హీ ఆల్సో డిసెండెడ్ ఫస్ట్ ఇన్ టు ద లోవర్ పార్ట్స్ ఆఫ్ ది అర్త్. లోవర్ పార్ట్స్ ఆఫ్ ది అర్త్ అని రాయబడింది. మనం ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏమని చదువుకుంటామంటే, ఆయన మనుషుడిగా పుట్టి, చూడండి ఎలా వర్ణించాడని చెప్తున్నా చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని. మనుషుల పోలికగా పుట్టి అని వదిలిపెట్టచ్చుగా.
మరలా దాసుని స్వరూపం అంటే మనిషిగా పుట్టడం తగ్గింపు అయితే, అందులో మరలా ఇంకా ఏ తగ్గింపుకి వచ్చాడు? దాసుని దగ్గరకు వచ్చాడు. అంతటితో ఆగాడా? ఇంకేం చేశాడంట? తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరలా తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు. అంటే యేసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు మన కోసం అనే దాన్ని స్టెప్ బై స్టెప్ చెప్తూ వస్తున్నాడు. మనుషుడిగా పుట్టాడు, పైన ఏమన్నాడు? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు అన్నది ఒక తగ్గింపు. మనిషిగా పుట్టాడు, ఇంకో తగ్గింపు. అందులో మరలా దాసుని స్వరూపం, ఇంకో తగ్గింపు. అందులో మరలా తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఇంకేం రాస్తాడు అక్కడ? మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా మనిషిగా వచ్చాడు, మరలా మరణం ఇంకో తగ్గింపు. అనగా శిలువ మరణం పొందినంతగా ఆ మరణంలో కూడా మరలా శిలువ మరణానికి యేసు తగ్గింపు గురించి చెబుతాడు. దశలు చెప్తున్నాడు కదా. ఇక్కడేమని రాస్తున్నాడు అంటే, ఆయన ఆరోహణమాయను అనగా పైకి వెళ్ళాడు అంటే 3వ దినాన్న, మొదట ఆయన అవరోహణమయ్యాడు అంటే భూమి యొక్క క్రింది భాగాలు దిగాడు అంటే భూమి మీదకి వచ్చాడు, అట్టడుగు స్థాయికి వచ్చాడు అని అర్థం. అంతేగాని ఆయన పరదేశం వెళ్ళాడు, పాతాళం వెళ్ళాడు అని అర్థం కాదు. ఆయన చెరగా పట్టుకుని వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే, శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా పాపం అనే చెరను తీసుకుని వెళ్ళిపోయాడు, లేదా ధర్మశాస్త్రం అనే చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. అది దాని అర్థం. యేసు ప్రభు పాపిగా పాపం చేసి శిలువలో ప్రాణం పెట్టలేదు, పాపుల కోసం తన్ను తాను పాపంగా చేయబడ్డాడు. అనేకులకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అలా ఇవ్వడానికి వచ్చిన ఆయన పని శిలువలో అయిపోయింది. ఇక మీదట ఈ పాపం అనేది ఆయన మీద ప్రభావం చూపించదు. ఆయన పరదేశం వెళ్ళాడు. పరదేశం వెళ్ళి అక్కడేమో సువార్త ప్రకటించరా. పరదేశంలో కానీ పాతాళంలో కానీ సువార్త ఉండదు. ఉంటే కనుక ఇక్కడ మనకు సువార్త చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ ధనవంతుడు అడిగాడు, అయ్యా నాకు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వబడు. అప్పుడు ధనవంతుడికి అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఎలాంటి ఈ సువార్త కార్యక్రమాలు ఉండవు, కాబట్టి ఈ లాజర్ని నా తండ్రి ఇంటికి పంపిస్తే అక్కడ నా సహోదరులు ఉన్నారు, అక్కడ సువార్త ప్రకటిస్తాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే ఇక్కడికి రారు అని చెప్పాడు. కాబట్టి పాతాళంలో ఎలాంటి సువార్త కార్యక్రమాలు ఉండవు. ఉంటే కనుక ఎలా మరణించినా సరే పాతాళంలో అనౌన్స్మెంట్ అక్కర్లేదు. జస్ట్ ఏదో ఒక పేపర్ పంచుతారు, మొత్తం అందరూ మారిపోతారు. ఒక్క పేపర్ అందరూ తిప్పుకుంటారు. ఎందుకని? ఎవడు తాళుతాడు ఆ నొప్పికి, ఆ బాధకి, ఆ శ్రమకి? ఎవడు ఓర్చుకోగలడు? కాబట్టి పాతాళంలో సువార్త ప్రకటించబడదు, అక్కడ మారు మనసు రాదు. ధనవంతుడికి మారు మనసు వచ్చిందా? ఈ నరకంలో యాతన పడుతున్నాను కాబట్టి నా పాపాలను క్షమించని కాదు మొరపెట్టింది, నీళ్లు కావాలని. నీళ్లు కావాలని మొరపెట్టాడు తప్ప తాను క్షమించబడాలని, తప్పైపోయిందని, పాపం చేశానని అందుకు అది మొరపెట్టింది. నీళ్లు కావాలని మొరపెట్టాడు. కాబట్టి పాతాళంలో ఎవరికి మారు మనసు రాదు. రాని చోట సువార్త ప్రకటన కూడా ప్రకటించబడదు. అలాంటి ఆనవాళ్ళు లేవు. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టింది పాపిగా కాదు, పాపంగా చేయబడ్డాడు, పాపుల కోసం రక్తం కార్చాడు. అంతటితో అయిపోయింది. కాబట్టి యేసు ప్రభు పాతాళానికి నరకానికి వెళ్ళే అవకాశం లేదు. పాతాళంలో సువార్త ప్రకటించాల్సిన అక్కర లేదు. ఆయన పాతాళంలో ఉన్న వ్యక్తులు పరలోకాన్ని తీసుకుని వెళ్ళలేదు. ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ 8-9 వచనాలని అపార్థం చేస్తున్నారు. ఆరోహణమాయను అనగా భూమి యొక్క క్రింది స్థలాలకు దిగాడన్న దాన్ని పాతాళానికి అన్వయించారు, పరదేశికి అన్వయించారు. కానీ ఆరోహణం అంటే మొదట అవరోహణం జరగాలి. ఆయన మొదట దేవుడిగా ఉండి భూమి మీదకి వచ్చాడనే దాన్ని చెబుతున్నాడు తప్ప భూమి నుంచి కిందికి వెళ్ళాడు, పరదేశికి వెళ్ళాడు అని చెప్పటం లేదు. లేఖనాన్ని అపార్థం చేసుకోవడం వల్ల ఇలాంటి వింత సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి.